విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలకు కేంద్ర విధానాలే కారణమన్న యూనియన్ లీడర్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు బీజేపీ నేత పీవెన్ మాధవ్ కౌంటర్ ఇచ్చారు. సమస్య పరిష్కారం కాకుండా అడ్డుపడిందే వామపక్ష అనుబంధ ట్రేడ్ యూనియన్లని మండిపడ్డారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. ఈ నష్టానికి కారణం బీజేపీ విధానాలు. ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించి లాభాల్లో నడుస్తున్నటువంటి కంపెనీని నష్టాలు దిశగా నెట్టి ఉత్పత్తి నిలిపేసి అనేక ప్రధానమైన బ్లాస్ట్ ఫర్నేసులు ఉత్పత్తి నిలిపేసి ఆపేసి అనేక విభాగాల్లో కుంటుపరిచి బ్యాంకులను భయభ్రాంతులు చేసి క్యాపిటల్ రిపేర్స్ కానీ నార్మల్ రిపేర్స్ కూడా చేసుకోవడానికి డబ్బులు లేకుండా చేసి వర్కింగ్ క్యాపిటల్ కూడా డబ్బులు లేకుండా చేసి వచ్చిన డబ్బులన్నీ కూడా 28,000 కోట్ల రూపాయలని బ్యాంకులకి ఇంట్రెస్ట్లు కట్టేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని నెట్ట నిలువునా ముంచేశారు. లెఫ్ట్ యూనియన్స్ ఏవైతున్నాయో నిరంతరం విషం కక్కే విధంగా ఏ సమస్యని పరిష్కారం చేయకుండా సమస్యలా ఉంటే వాళ్ళకి కూడు దొరుకుతుందనే ఒక ఆలోచనతో ఇక్కడ ఏవైతే యూనియన్స్ ఉన్నాయో కక్షగట్టి కార్మికుల్ని పక్కదారి పట్టించే అనేక రకాల అబద్ధాలు ఉదాంతాలు అనేకం వాళ్ళు ప్రచారం చేయడం కారణంగా ఈ స్థితి రావటం జరిగింది. మీరు గతంలో కానీ ఇప్పుడు కానీ ఈ యొక్క స్టీల్ ప్లాంట్ రక్షించింది ఎవరు అనే ప్రశ్న వాళ్ళ గుండెల మీద చేసుకొని మాట్లాడితే వాళ్ళకే అర్థం అవుతుంది.